విద్యార్థులు నిరంతరం చదువుపై దృష్టి ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని చాగలమరి మండల విద్యాశాఖ అధికారి అనురాధ పేర్కొన్నారు. చాగలమరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు విద్యార్థులకు స్వచ్ఛంద సేవా సంస్థలు, అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్, మనం బ్లడ్ డోనర్స్ మరియు సహారా సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు నిర్మూలన పక్షోత్సవాలలో భాగంగా ఓరియంటల్ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల వద్ద మాదక ద్రవ్యాల వినియోగంకు సంబంధించిన చిత్రాలను వేసి ప్రత్యక్ష పద్ధతిలో అవగాహన కల్పించారు. విద్యార్థులు చిన్నతనంలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితంలో ఎదుర్కొనే సమస్యల గురించి వివరించారు. అదేవిధంగా అనారోగ్య ఇబ్బందులు, శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు అనురాధ, నయంతుల్లా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి ప్రసంగించారు. ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు అంటే ఇంటర్మీడియట్, ఆ తర్వాత పై కోర్సెస్ డిగ్రీ కానీ, లేకపోతే బీటెక్ కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, ఇలాంటి ఉన్నతమైన చదువులకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం వల్ల, అంటే వాతావరణం అంటే మీరు హాస్టళ్ళలో ఉండాల్సి వస్తుంది. హాస్టళ్ళలో రూమ్మేట్స్ ఉంటారు మీకు. వాళ్ళలో ఎవరికన్నా వేరే వాళ్ళ ద్వారా అలవాటైంటే ఇట్లాంటి విషయాల్లో ఎవరైనా ఏం చేస్తారంటే ఒక చెడు అలవాటు తనకు ఉన్నప్పుడు ఆ చెడు అలవాటును మిగతా వాళ్ళకు కూడా నేను ఒక్కదాన్నే ఎందుకు చెడిపోవాలి, లేదు నేను ఒక్కనే ఎందుకు చెడిపోవాలి, వాళ్ళని కూడా చెడగొట్టాలనే ఉద్దేశంతో అలవాటు చేసేటటువంటి అవకాశము ఉంటుంది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలంటే గంజాయి, చెప్పండి ఇంకా ఏమి, హెరాయిను, కొకైను, రకరకాలు ఉన్నాయన్నమాట. నేడు సమాజంలో మత్తు వినియోగానికి పలువురు చిన్నతనంలో బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు నిరంతరం చదువు, క్రీడలు, సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రభుత్వ బాలికల హైస్కూల్ నుండి మాదక ద్రవ్యాల నిర్మూలన అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వలన ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుదర్శన్ రావు, పలువురు పాల్గొన్నారు. ఈ మారక ద్రవ్యాలు అనేది ఫస్ట్ మనము సిగరెట్తో ప్రారంభిస్తున్నాము. సిగరెట్ తాగడం, మనకు పిల్లలకైతే ఎక్కువగా సిగరెట్ అలవాటు అవుతుంది. మేము ఇక్కడ వచ్చింది గర్ల్స్ కాబట్టి గర్ల్స్తో వచ్చాము, బాయ్స్తో రాలేదు. మరి పిల్లలకైతే సిగరెట్తో మొదలయ్యి అది రాను రాను డ్రింక్స్ చేయడం వల్ల ఎంత నష్టపోతున్నారో అది విద్యార్థి దశలోనే ఎక్కువగా జరుగుతోంది. మరి వీటిని వాడడం వల్ల పెద్దయిన తర్వాత తన జీవితాన్నే కోల్పోవడం జరుగుతుంది. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.